నిర్మల్ జిల్లా భైంసా మండలం కోతల్గాం గ్రామంలోని రైస్ మిల్లుకు వరి ధాన్యం లోడుతో వెళ్తున్న 3 లారీలను గ్రామస్తులు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. తరచూ ఓవర్లోడ్తో వెళ్లడంతో పైన వైర్లు తగిలి మంటలు చెలరేగడంతో ఇళ్లలో టీవీలు, ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయని ఆందోళన చేస్తూ లారీలను రైస్ మిల్లులోకి వెళ్లనీయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. నా పేరు కిరణ్, నాది కోతులుగాం. ఈ రూట్లో ట్రాక్టర్లు ఓనికి ఇబ్బంది ఉంటుంది, అసుంటిది లారీలల్లో ఫుల్ ఓవర్లోడ్తో వస్తున్నాయి. ఎటు పోతాయి ఇవి రైస్ మిల్కి పోతున్నాయి. ఈ రైస్ మిల్కి వెళ్ళడం వల్ల మేము 2-3 సార్లు కూడా మేము ప్రశ్నించినాం. కాకపోతే మమ్మల్ని ఎవరిని పట్టించుకుంటలేరు. ఇంతకుముందు కూడా అధికారులకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులకు ఫోన్ చేసినా కూడా ఇప్పటివరకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు మాకు. ఇప్పుడు నిన్న నైట్లో మా ఫ్రిడ్జ్ కాలిపోయింది. మరి మొత్తం ఇట్లా కరెంటు సమస్యతో అన్నీ కాలిపోతున్నాయి సార్ అని ఫోన్ చేసినా కూడా ఎవరు కూడా ఇప్పటివరకు రెస్పాన్స్ లేదు. ఈ రైస్ మిల్ అధికారి కూడా ఇప్పటివరకు ఇంకా రాలేదు. ఓవర్లోడ్ తోటి వైర్లకు టచ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ తోని మొత్తం కాలిపోతున్నాయి. ఇప్పుడు ఈ రోజు పొద్దున కరెంటు పోకపోతే ఒక ఫ్యామిలీ దగ్ధమైపోతుంది.